లెనిన్ సినిమా గురించి 10 రోజులకు ముందే మాట్లాడాను. అందరు ఏమన్నారు, లెనిన్ సినిమా అన్ని సినిమాలు పట్టే, అన్ని అట్టర్ ఫ్లాపే, ఈ సినిమా కూడా హిట్ కాదు పట్టే అన్నారు. ఇదే పార్కు దగ్గర అందరు నోర్లు మూయించేసా. ఫస్ట్ ఇక్కడ జరిగింది అది ఆ పని. అయితే ఏ సినిమా అయినా సరే మనం మాట్లాడుకోవాలంటే ఎంతో కష్టపడతారు వాళ్ళు. నెగిటివ్గా మాట్లాడకూడదు. తాతకి తగ్గ మనవడు అనిపించుకుంటాడు. చిత్తూరు మాటలు, చిత్తూరు లాంగ్వేజ్, దాంట్లో రామారావు గారు డైలాగ్స్ కూడా ఉన్నాయి. కానీ పంచకట్టులో సూపర్ ఉన్నాడు, మామూలుగా లేడు, ఓ రేంజ్లో ఉన్నాడు. నువ్వు కూడా పనికిరావు, అంత అందంగా ఉన్నాడు అఖిల్. స్టోరీ లేకున్నా కానీ కన్నీళ్లు పెట్టుకున్నారంటే అక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఇన్ని నేను కూడా ఏడ్చానంటే నేను కూడా గ్లిజరిన్ వేసుకున్నానా? సినిమా హిట్ అయినందుకే కదా ఆనంద బాష్పాలు వస్తాయమ్మా, నిజం చెప్పండి. అందుకని నాకు నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆ సినిమా హిట్ అవ్వాలి, మనం నెగిటివ్గా మాట్లాడకూడదు, హిట్ అవ్వాలని కోరుకోండి. ఎన్నో సినిమాలు తీశాడు పాపము, చాలా నష్టపోయాడు, అన్ని ఫ్లాపే. దీనివల్ల అన్న కొంచెము పెళ్లి చేసుకున్నాడు, మంచిగా ఒక లైఫ్లో సెటిల్ అయిపోయాడు అబ్బాయి. ఆ అమ్మాయి వల్ల అన్న ఈ సినిమా హిట్ అవ్వాలి అని చెప్పేసి కోరుకున్నట్టే ఆ దేవుడు నా మాట విన్నాడు. కాబట్టి మాట్లాడే మాటలు బట్టి చూస్తా ఉంటే సినిమాలో కంటెంట్ లేదు కానీ పాపం సినిమాని చూస్తారు అనే విధంగా అనిపిస్తుంది. మరి అది నిజమంటారా? పాపం కాదయ్యా, సినిమా మాత్రం లెనిన్ సినిమా మాత్రము అన్ని సినిమాల కంటే ఈ సినిమా హిట్ అయిపోయింది. అవునా కాదా? నిజమా కాదా? అందుకని తాతకి మంచి పేరు తీసుకొని వచ్చాడు. ఎవరైనా సరే, నాగేశ్వరరావు గారు చాలా సినిమాల్లో మనం చూసాము, మంచి అబ్బా ఏమి నటన. ఆయన సినిమాలు, పాత సినిమాలు చూస్తే మాత్రము గుండమ్మ కథ కానీ చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి ఆయనవి. ప్రేమాభిషేకం అలాంటివి చూసుకుంటూ పోతే ఆ పంచకట్టులో కానీ ఆ పాటల్లో కానీ ఎంతో మంచిగా మన నాగేశ్వరరావు గారు తలుచుకుంటే, కృష్ణ, నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు గారు అంటే నాకు అభిమానం. అలాంటిది ఈరోజు అఖిల్ కూడా తాత పైలోకాల్లో ఎక్కడ ఉన్నా కానీ తాత కోరిక నెరవేర్చాడు. పంచకట్టులో కూడా చాలా అందంగా క్యూట్గా కనిపించాడు. హ్యాపీగా ఉన్నా ఈరోజు నేను. మంచిగా హిట్ అయింది, ఇంకా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అన్నయ్యకి తమ్ముడికి పెళ్ళైన తర్వాత సక్సెస్ వచ్చింది. అవును, అదే చెప్పాను కదా, వచ్చిన అమ్మాయి వేళా విశేషం. అన్న తమ్ముళ్ళు, ఒక అమ్మాయి అడుగు పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అడుగు మంచిగా ఉంటే, ఆ అమ్మాయి జాతకం బాగున్నా కానీ ఈ అబ్బాయిది కలిసి వస్తుందని చెప్పేసి మన పెద్దలే చెప్పారు. అలాంటిది ఇప్పుడు అఖిల్కి కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఈ సినిమాతో సక్సెస్ కొట్టాడు. ఇంకా ఏదన్నా మంచి సినిమాలు తీసి ఇంకా సక్సెస్ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.